హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోని మెసేజ్ రూపంగా కానీ లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగా కానీ షేర్ చేయవచ్చు. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చిందా అనేది చూసేద్దామా. మరి లాస్ట్ వీడియోలోని మనకి బాలి లక్ష్మి గారు మెసేజ్ చేశారు. హాయ్ సిస్టర్, సంధ్య సిస్టర్, విజయ కృష్ణ రాణి సిస్టర్, ఇంకా అలాగే చక్రపాణి గారు హాయ్ అండి, విజయ గారు, బాసిన విజయ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ బాపట్ల నుంచి, వసుధ గారు హాయ్ అండి, ఇంకా అలాగే వసుధ సిస్టర్ షాపింగ్ మాల్లోని కానీ లేదంటే సినిమా హాల్లో కానీ జరిగే హర్రర్ గురించి చెప్పండి సిస్టర్ అని అడిగారు. సో మనకి ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవి అయిపోగానే మీదైతే చెప్తానండి. అండ్ ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, వీరమణి సిస్టర్, ఇంకా అమలు సిస్టర్ బెంగళూరు కర్ణాటక నుంచి, వాణి సిస్టర్ బాలాజీ, ఇంకా సలీం గారు కువైట్ నుంచి, సత్య సిస్టర్ ధనరాజ్ గారు, గౌతమ్ గారు గ్రీన్ హ్యాండ్స్ అనే అకౌంట్ నుంచి, స్వాతి సిస్టర్, మహేశ్వరి సిస్టర్, మోనిక, దివ్యవాణి సిస్టర్, మురళీకృష్ణ గారు హాసిని వ్లాగ్స్ నుంచి, రెజీనా అనకాపల్లి నుంచి, స్వామి గారు, సత్యనారాయణ గారు, ఇంకా వెంకి అనే అకౌంట్ నుంచి, గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, ఇల్లూరి లక్ష్మి, ఇమాం గారు, దేవదాస్ గారు, శ్రీరామ్, ఇంకా సరిత గౌడ్ సిస్టర్, హేమకాంతి సిస్టర్, చంద్ర గారు, నాగేంద్ర గారు, బబ్లీ అనే అకౌంట్ నుంచి. సో ఇంకా ఎవరినైనా నేను మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో వచ్చి తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని ఖచ్చితంగా తీస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. 2 వీక్స్ బ్యాక్ బాలాజీ గారు మనకి కోట దెయ్యాల గురించి అయితే అడిగారనమాట. కోట శక్తుల గురించి ఇదివరకట్లో మనం ఒక వీడియో అయితే చూసాం కదా. ఈరోజు కోట దెయ్యాల గురించి అయితే తెలుసుకుందాము. అది ఒక మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరులోని ఎప్పటి నుంచో బాగా శిథిలావస్థలోకి చేరుకున్న ఒక కోట అయితే ఉంది. అది యాక్చువల్గా కోటలాగా కూడా అనిపించదు. బయటికి ఏదో అక్కడ విరిగిపోయి చిన్న చిన్న పిట్టగోడలు, అలాగే లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద కోట అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ కోట చుట్టూ అంతా కూడా ఉన్న భవనము చాలా వరకు శిథిలావస్థలోకి అయితే చేరుకుంది. లోపలికి ఎవరు కూడా వెళ్ళే సాహసం అయితే చేయరు. ఎందుకు అనంటే ఆ కోటలోని ఎన్నో అమానుషమైన సంఘటనలు జరిగాయని, అందుకనే ఆ కోటలోకి ఎవరు వెళ్ళకూడదని కొంతమంది అంటే, మరికొంతమంది మాత్రము ఆ కోటలోని ఒక దెయ్యం ఉంటుందని, అది 12 సంవత్సరాలకి ఒకరిని ఖచ్చితంగా బలి తీసుకుంటుందని ఆ కోట గురించి వింతగా చెప్పుకుంటూ ఉంటారు. మరైతే మేం మటుకు ఆ కోటలోకి ఎప్పుడు వెళ్ళం. సత్యనారాయణ గారు మనతోని ఈ స్టోరీని అయితే షేర్ చేసుకున్నారండి. తన చిన్నప్పటి సంగతి అంట ఇది. అయితే వాళ్ళ ఊరి పేరు కానీ కోట పేరు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు అని అన్నారు. అందుకనే నేనైతే అవి చెప్పట్లేదు. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి కూడాను చెప్పొద్దు అనేటప్పుడు వాళ్ళు నేనైతే ఎక్కడ నోరిపోను. అంతేకాదు, మనం ఇక్కడ మెన్షన్ చేయడం వలన వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవ్వడమే కాకుండా, వాళ్ళు ఒక్క మాట నన్ను అన్నారనుకోండి, మరి ఇంక నేను వీడియోస్ చేయకుండా పక్కన కూర్చోవడం అయిపోతుంది. అంతేకాదు, కొంతమంది అయితే కాపీ రైట్స్ వేయడం కానీ లేదంటే ఏవైనా అలాంటివి చేసే అవకాశం ఉంటుందని నేనైతే ఇక్కడ ఎవరి పేర్లు కానీ వాళ్ళ ఊరి పేర్లు కానీ యూజ్ చేయడం జరగదు. కొంచెం అది కన్సిడరేట్ చేయండి. సత్యనారాయణ గారు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి తెగ మారం చేస్తూ ఉండేవారంట. మరి ఎక్కువ శాతం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అలా బలాదూరు తిరుగుతూ అక్కడ ఆడుకుంటూ ఉండేవారంట. తనకి అప్పుడు 7 ఏళ్ళు. మరి
అప్పట్లోని స్కూళ్ళని ప్రస్తావన అయితే ఉండేది కాదు. వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చాక స్కూల్లోనైతే జాయిన్ చేస్తూ ఉండేవారు. పైగా ఆ ఊళ్ళోని స్కూల్ అయితే లేదు. స్కూల్కి వెళ్ళాలనంటే పక్క ఊరు వెళ్ళాల్సిందే. మరి అలా వేరే ఊరు వెళ్ళాలి అని అంటే వీళ్ళ ఊరిలోని ఆ ఊరు చివర ఉన్న ఆ ఏరుని దాటి మరొక ఊరికైతే వెళ్ళి చదువుకొని రావాలి. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా చిన్నపిల్లవాడు కదా అని చెప్పి ఊరుకుంటూ ఉండేవారంట. మరి ఆ ఊర్లోని ఒక పాడుబడ్డ బాగా శిథిలావస్థలోకి చేరుకున్న ఒక కోట అయితే ఉండేదంట. మరి అది ఎప్పుడు కాలం నాటిదో అనేది ఆయనకైతే తెలియదంట. ఆ కోట వైపు మటుకు అస్సలు వెళ్ళొద్దని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవారంట. మరి అప్పటికి తనకి 7 ఏళ్ళు. పిల్లలందరితో కలిసి గోళీకాయల ఆటలు ఇంకా ఎన్నెన్నో ఆటలు ఆడుకుంటూ ఊరంతా చక్కబెడుతూ ఉండేవారంట. మరి రోజు తెల్లవారుజామునే చద్దన్నం తిని బయటికి ఆడుకోవడానికి వెళ్ళి కాసేపు ఆడుకొని మిట్ట మధ్యాహ్నానికి ఇంటికైతే చేరుకుండేవారంట. మరి ఆ సమయంలోని వాళ్ళమ్మ ఏదైనా పెడితే తినేసి కాసేపు పడుకోమని గసిరితే పడుకొని ఆ తర్వాత మళ్ళీ ఆటకైతే వెళ్ళిపోతూ ఉండేవారంట. సాయంత్రం 6 అయితే కానీ ఇంటికి వచ్చేవారు కాదంట. మరి రోజు ఇలా చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అందులోకి తల్లిదండ్రులకి పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువ ధ్యాస అయితే ఉంటుంది. మరి అందుకనే తిడుతూ ఉంటారు. పిల్లలకి అదే అర్థం కాదు ఆ సమయంలో. మరి ఆయనకి ప్రతిరోజు కూడా వాళ్ళమ్మ తిడుతుంటే వాళ్ళమ్మ మీద కోపం వచ్చేస్తూ ఉండేదంట. సాయంత్రం 6:30 అయ్యేసరికి భోజనాలు చేసి అందరూ అరుగు మీద కూర్చోవడమో లేకపోతే మంచాలు బయటన వేసి పడుకొని కబుర్లు చెప్పుకుంటూ అలా కాలక్షేపం అయితే చేస్తూ ఉండేవారంట. మరి సత్యనారాయణ గారికి వాళ్ళ ఇంట్లోని అల్లారు ముద్దుగా చూసుకునేది వాళ్ళ నాన్నమ్మ మాత్రమే. ఏ మాటకైనా తన్ని వెనకేసుకొని వస్తూ తన మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేది కాదంట. రోజు పడుకునే సమయంలోని నన్ను పక్కన వేసుకొని మా నాన్నమ్మ కథలు చెప్తూ ఉండేది. ఆ కోట గురించి ప్రతిరోజు చెప్తూ ఉండేది. అదేంటి అనంటే ఆ కోటలోని ఒక పెద్ద దెయ్యం ఉందని, పిల్లలు ఎవరైనా అటుకాసి వెళ్తే వాళ్ళని మింగేస్తుందని, ఇంకా మరి వాళ్ళెప్పుడు కూడాను మళ్ళీ వెనక్కి రారని నాకు భయపెడుతూ చెప్తూ ఉండేది. నేను కాస్త పెద్దయ్యానో లేదో ఆమె రోజు చెప్తున్న ఆ కథను వింటూ అంతా నన్ను భయపెట్టడానికి చెప్తుంది మా నాన్నమ్మ అనుకుండేవాడిని. మరి అప్పటికి నాకు 9 ఏళ్ళు అయితే వచ్చేసాయి. ఒకరోజు అందరూ కూడాను గగ్గోలు పెడుతూ, కొంతమంది ఏడుస్తూ, కొంతమంది భయపడుతూ పరిగెడుతూ ఎక్కడికో వెళ్తున్నారు. ఆడుకుంటున్న నేను అది చూసి అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు, పదండ్రా మనం వెళ్దామని నా స్నేహితులతోని కలిసి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను. అక్కడున్న పెద్దవాళ్ళు, మీరెందుకర్రా ఎక్కడికి బయలుదేరారు, నోరు మూసుకొని ఊర్లో ఉండండి అని చెప్తుంటే ఆ మాటలు పట్టించుకోకుండా మేము మటుకు వాళ్లతోనే వెళ్తున్నాం. ఆ కోట వరకు వెళ్ళి చూసేసరికి కోట బయటన ఎవరో చనిపోయి కనిపించారు. అంతే, అక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అదే మింగేసి ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. పైగా 12 సంవత్సరాలు పుష్కరం అయిపోయింది. అందుకనే అది మరొకరిని పొట్టన పెట్టుకుంది అని మాట్లాడుకుంటున్నారు. అదేంటి, ఏమై ఉంటుంది అని 2 అడుగులు ముందుకు వేసి చూసేసరికి అది మా భద్రం. ఊర్లోని ఎవరి పొలాల్లోనైనా చిన్న చితక పనులుంటే చేయడానికైతే వస్తాడు. అంతేకాదు నీళ్లు తోడు పెట్టడం, అలాగే ఇంట్లోని ఏదైనా పని సాయం చేయమంటే చేస్తూ ఉంటాడు. పాపం ఎవరూ లేని మనిషి. ఏమైందో ఏంటో ఇలా చనిపోయి ఉన్నాడేంటి అని అనుకుంటున్నాం. మరి అక్కడికి వచ్చిన మా అందరినీ పెద్దవాళ్ళు చూసి తిడుతూ వెనక్కైతే పంపించేశారు. ఈలోగా మా అమ్మ వాళ్ళు కూడా అక్కడికైతే వచ్చారు. అయ్యో, భద్రం ఎంత పని అయిపోయింది, ఇటుపక్క ఎందుకు వచ్చాడు అసలు, దీని గురించి బాగా తెలుసు కదా వాడికి అని అనుకుంటున్నారు. నేను మటుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఆ కోట కాసి, ఆ చనిపోయిన వాడి కాసి చూస్తున్నాను. ఈలోగా
చనిపోయినవాడు లేచి కూర్చొని నన్ను చూస్తూ పిలిచినట్టుగానైతే అనిపించింది. అంతే, భయంతోని కళ్ళు నులుపుకుంటూ మళ్ళీ చూసేసరికి అలానే పడుకొని ఉన్నాడు. ఇంక నేను ఇంటికైతే వచ్చేస్తాను. నాకైతే భయం వేస్తుంది. అసలు ఏమై ఉంటుంది? ఎందుకలా చనిపోయినవాడు నన్ను పిలుస్తున్నాడు అని అనుకున్నాను. మరి సాయంత్రంలోగానే అంత్యక్రియలకి అన్ని సన్నాహాలు కూడాను ఊర్లో వాళ్లే పూర్తి చేశారు. మరి ఎవ్వరూ లేకపోవడంతో వాళ్లే అంత్యక్రియలు కూడా చేసేశారు. మరి ఆ కోటలోని ఎవరో ఉంటారని, మా బామ్మ చెప్పిన విషయం నిజమేనన్నమాట అని నేనైతే మనసులో అనుకుంటున్నాను. మళ్ళీ భయపడుతున్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రం త్వరగా అందరూ పనులు అయితే కానిచ్చుకున్నారు. ఎవరైనా ఊర్లో చనిపోతే ఇల్లులు కడుక్కోవడాలు, ఇంకా అలాగే శుభ్రం చేసుకోవడాలు ఆనవాయితీ. ఎందుకనంటే అది చిన్న పల్లెటూరు. పెద్దగా ఎక్కువ మంది, ఎక్కువ కుటుంబాలు అయితే అక్కడ నివసించవు. అందుకనే మరి ఉన్నవాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళింట్లో ఏదో జరిగినట్టు అందరం ఖచ్చితంగా ఇలా అయితే చేసి తీరాలి. మరి ఇంట్లోని అమ్మ నాన్న అవన్నీ పూర్తి చేస్తున్నారు. మా నాన్నమ్మ నా పక్కనే కూర్చొని, ఏంట్రా సత్తి, ఎందుకు అలా భయపడుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు బామ్మ, ఏం లేదు అంటూ మళ్ళీ ఆవిడ కాసి చూస్తూ కళ్ళైతే దించేసుకున్నా. మా నాన్నమ్మకైతే అర్థమైపోయింది ఏదో ఉంది అని. మళ్ళీ నన్నైతే అడుగుతుంది, ఏరా ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అదేం కాదు బామ్మ, నువ్వు ప్రతిరోజు కథలు చెప్తూ ఉంటే నేను నిజంగా నన్ను భయపెట్టడానికి అలా చెప్తున్నావని అనుకున్నాను. నిజంగా అయితే అక్కడ ఏదో ఉందా అని అడుగుతున్నాను. ఆ మాటలకి మా బామ్మ నవ్వుతూ, ఉంది కాబట్టి కదరా ప్రతిరోజు నీకు చెప్తూ అక్కడికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నాను. అదంతా అబద్ధం అనుకున్నావా? కాదురా, ప్రతి 12 సంవత్సరాలకు ఒకరిని పొట్టన పెట్టుకుంటుంది. ఖచ్చితంగా అటుపక్క ఎవరైనా వెళ్తే అది మటుకు వాళ్ళని తినేస్తుంది. అది కూడాను అమావాస్య రాత్రి అయితే చాలు, అది ఖచ్చితంగా అక్కడే తిరుగుతూ వాళ్ళని పొట్టన పెట్టుకోవడం ఖాయం. వెర్రిబాగులోడు వీరెందుకు వెళ్ళాడో. సర్లే వదిలేసాయి, దాని గురించి ఆలోచించుకు, ఎక్కువగా మాట్లాడుకు, సరేనా? ఇంకెప్పుడు అటుపక్కకి వెళ్ళకు అని మరొకసారి నన్ను అయితే హెచ్చరించింది. సరే బామ్మ అని నేనైతే ఊరుకున్నాను. మరి ప్రతిరోజులానే మర్నాడు ఆడుకోవడానికి అయితే వెళ్ళాను. నా స్నేహితుల్లోని కొంతమంది అయితే రాలేదు. నేను అక్కడ పొలం గట్టు దగ్గర ఆడుతూ ఉంటే మా స్నేహితుడు వచ్చి కప్పని తీసుకువచ్చి, రే ఇదిగో అందుకో అంటూ నా మీద అయితే వేసేశాడు. అంతే, తుల్లి పడుతూ పక్కనున్న బురదలోనైతే పడ్డాను. ఎంత పని చేసావురా, నా చొక్కా అంతా కూడా పాడైపోయింది, పద నువ్వే కదా చేసావు, నువ్వే ఇప్పుడు కడుగు అంటూ వాడిని గట్టిగానైతే పట్టుకున్నాను. వాడు సర్లేరా పద పద, చెరువు ఇక్కడే కదా, అలా ఒకసారి ఈత కొట్టు వద్దాం పద అంటూ నన్నైతే తీసుకువెళ్ళాడు. అప్పటికి 11:30 అయితే అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. చాకలి వాళ్ళందరూ కూడాను రేవు దగ్గర బట్టలన్నీ ఉతికి ఆరబెట్టుకొని ఇంకా వాళ్ళు పనుల్లో వాళ్ళైతే నిమగ్నమై ఉన్నారు. మేమిద్దరం ఆడుకుంటూ ఆ రేవులోనే ఈత కొడుతున్నాం. మరి ఆ రేవుకి కొంత దూరంలోనే ఆ కోట అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ కోటనే చూస్తూ నేను ఈత కొడుతూ ఉన్న సమయంలోని ఆ కోట దగ్గర గుమ్మం దగ్గర ఎవరో నించున్నట్టుగానైతే అనిపిస్తుంది. అది చూస్తున్న నేను ఎవరబ్బా అని పరికించి అయితే చూశాను. అంతే, నడుచుకుంటూ ఆ కోట చుట్టూ తిరుగుతూ లోపలికైతే వెళ్ళిపోయాడు. వాడలా కుంటుకుంటూ నడుస్తూ ఉంటే నాకైతే అర్థమైపోయింది, అది భద్రంగాడే చనిపోయాడు కదా, నిన్నే కదా అంత్యక్రియలు చేశారు, మళ్ళీ ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు అని భయం అయితే పట్టుకుంది. ఇంకంతే, రే అక్కడ భద్రంగాడున్నాడ్రా, నువ్వు చూసావా అంటూ నా పక్కనున్న స్నేహితుడిని అయితే అడుగుతున్నాను. లేదురా అక్కడెవరూ లేరు, అయినా అటుపక్క ఎందుకు చూస్తున్నావు, చూడొద్దు అంటూ నన్నైతే రేవులో నుంచి బయటకైతే తీసుకొచ్చేశాడు. ఇంటికి వెళ్దాం పదా అని అంటున్నాడు. సరేననుకుంటూ
ఇంటికి వెళ్తూ ఉంటే దూరం నుంచి భద్రం నన్నే చూస్తూ నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నన్ను బాబు సత్తిపండు అని పిలిచేవాడు. అలానే పిలుస్తున్నాడు. రే, భద్రంగాడు నన్ను పిలుస్తున్నాడురా అని మళ్ళీ నా స్నేహితుడితోనైతే చెప్పాను. నీకు అటుపక్క చూడొద్దని చెప్పానా? ఎందుకు చూస్తున్నా? పద పద, ఎవరైనా చూసారంటే ఇద్దరిని తిడతారు అంటూ లాక్కొనైతే వెళ్ళిపోతున్నాడు. నాకు మటుకు మా భద్రంగాడు కనిపిస్తూ నన్నే పిలుస్తున్నట్టుగానైతే వినబడుతుంది. మరి ఇంటికి అయితే వచ్చేసాం. రాత్రి 6:30 అయితే అవుతుంది. అప్పటికి భోజనాలు చేసి అందరం ఎవరి అరుగుల మీద అయితే వాళ్ళం కూర్చున్నాం. నాకు మధ్యాహ్నం నుంచి ఆ భద్రంగాడే గుర్తొస్తున్నాడు. వాడు అక్కడ అలా తిరుగుతున్నాడేంటి? అసలు చనిపోయిన వాడు అలా ఎలా తిరుగుతున్నాడు అని ఆలోచనలోనైతే ఉన్నాను. మా నాన్నమ్మ నాకు అన్నం కలిపి తినిపిస్తుంది. పక్కనున్న మా స్నేహితులు కూడా వచ్చారు. నాతో ఆడుతున్నారు. నేను వాళ్ళతో ఆడుతూ నోట్లో అన్నం ముద్ద పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆడుతున్నాను. ఈలోగా మా నాన్నమ్మ నాకు అన్నం పెట్టి తర్వాత తను తినడానికైతే లోపలికి వెళ్ళింది. ఇంకా నాన్నమ్మ అలా లోపలికి వెళ్ళగానే వాళ్ళతోనైతే ఆడుతున్నాను. ఈలోగా నా కడుపు ఏదో కుదిపినట్టుగానైతే అనిపించింది. అబ్బా అమ్మ అంటూ మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ సమయంలోనా సరే సరే పెరట్లో కూర్చో అని చెప్తుంది. నాకు మటుకు చెరువు దగ్గరికి వెళ్ళడం చాలా సరదా, అది కూడా సాయంత్రం వేళలోనే. అమ్మ చెరువు దగ్గరికి వెళ్తానే అని అంటూ ఉంటే మా అమ్మ మటుకు వద్దు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నా కూడా వినకుండా మా స్నేహితులందరూ కూడా వస్తారు, వాళ్ళు కూడా వెళ్తారు, నేను వాళ్ళతో కలిసి వెళ్తాను అని మా అమ్మకు ఒక్కదానికే చెప్పేసి నేను ఒక చెంబును పట్టుకొని వాళ్ళతో కలిసి అయితే వెళ్ళిపోయాను. మరి మా నాన్నమ్మ నాన్న ఇద్దరూ లోపలైతే కూర్చొని తింటున్నారు. నేను వెళ్ళిన సంగతి వాళ్ళకైతే తెలీదు. మరి అప్పటికే 6:30 అవుతుందని చెప్పానుగా. ఆ సమయంలోని చీకటైతే పడిపోయింది. అందరి ఇళ్లల్లోని లాంతర్లు అయితే వెలిగించి ఉంచారు. నేను మెల్లగా ఆ చెరువు గట్టు దగ్గరికి అయితే వెళ్ళి నా పని కానిచ్చుకున్నాను. నా స్నేహితులందరూ కూడాను తల చోటుకు వెళ్ళి అక్కడే కూర్చున్నారు. నా పని కానిచ్చుకున్న నేను అక్కడున్న కుంకుడి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉన్నాను. రే త్వరగా కానివ్వండిరా వెళ్ళిపోదాం అని చెప్తున్నాను. వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు. ఈలోగా నాకు మెల్లగా ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే శబ్దం వినిపించింది. అది కుంకుడు చెట్టు వెనకాతలా కూర్చొని ఏడుస్తున్నట్టుగానైతే తెలుస్తోంది. ఎవరది అని కుంకుడు చెట్టు వెనక్కి అయితే వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. ఈసారి కుంకుడు చెట్టు పైనుంచి అయితే వినబడుతుంది. అది చాలా పెద్ద కుంకుడు చెట్టు. మరి మీ అందరికీ తెలుసో తెలీదో, దెయ్యాలు ఎక్కువగా ఉండేది మర్రి చెట్టు, తాటి చెట్టు, కుంకుడు చెట్లు, ఇలా కొన్ని వృక్షాలు అయితే ఉన్నాయి. అలాంటి వృక్షాల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి నేను అప్పుడు చాలా చిన్నవాడిని, నాకు ఆ విషయం అయితే తెలీదు. ఎవరది అని పైకి అయితే చూస్తున్నాను తలెత్తి. అంతే, చల్లటి గాలి నా మొహాన్ని అయితే తాకింది. పైనుంచి నేనే అది అనుకుంటూ ఒక గొంతు అయితే వినబడింది. అది మరెవరో కాదు, 2 రోజుల క్రితం చనిపోయిన భద్రంగాడు. వాడు నన్నే చూస్తూ నా మీదకైతే ఎగిరాడు. అంతే, గట్టిగా అరిచేశాను. ఈలోగా నా స్నేహితులందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఏమైందిరా ఏమైంది అంటూ నా దగ్గరకు వచ్చి నన్నైతే లేపుతున్నారు. నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. మా ఇంటికి అయితే తీసుకొచ్చేశారు. అయ్యో ఏమైంది వీడికి, ఎక్కడికి వెళ్ళారా మీరందరూను అంటూ మా నాన్నమ్మ తిట్ల దండకాన్నైతే అందుకుంది. ఈలోగా వాళ్ళందరూ భయపడి నన్ను ఇంట్లో అప్పజెప్పేసి వెళ్ళిపోయారు. అదేం లేదత్తయ్య, నేను వద్దని చెప్తున్నా కూడాను వీడు వాళ్ళ స్నేహితులతో కలిసి చెరువు గట్టుకు వెళ్ళాడు అత్తయ్య అని చెప్పింది. అంతే, మా నాయనమ్మకి అర్థమైపోయింది. వెంటనే ఇంట్లో నుంచి ఏవో కొన్ని దిష్టి వస్తువులు తీసుకొచ్చి నా చుట్టూ తిప్పి అటైతే విసిరేసి మళ్ళీ నాకు స్నానం చేయించి ఇంట్లోకైతే తీసుకువచ్చారు. అంతే, నాకు పూర్తిగాను జ్వరం అయితే వచ్చేసింది.
బాగా నీరసంగా ఉన్నాను. అసలు మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. వెళ్ళొద్దంటే వింటాడా వీడు? ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పాను, కథలు ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా వినడు వీడు అంటూ మా నాన్నమ్మ పక్కన నన్ను ఏవేవో అంటుంది. మా అమ్మ నాకు ఉపచర్యలు చేస్తుంది కానీ నాకు మటుకు ఓపిక లేదు, అసలు స్పృహ కూడా లేదు. మరి ఆ రాత్రంతా మా అమ్మ నాన్నమ్మ ఇద్దరూనూ ఎంతో శ్రమపడి నా ఒంటి మీద ఉన్న ఆ జ్వరాన్ని తగ్గించడానికైతే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు కానీ నా ఒంట్లోని వేడైతే తగ్గట్లేదు. మర్నాడు తెల్లవారుజామే నన్నైతే ఊర్లోకి తీసుకువెళ్ళిపోయారు. అదే మా పక్కనున్న మరొక ఊరు. అది మా మీద కొంచెం పర్వాలేదు. హాస్పిటల్ ఉండదు కానీ డాక్టర్ గారు అయితే ఉంటారు, ఆర్ఎంపీ. మరి అతని దగ్గరికి తీసుకువెళ్తే ఏం పర్వాలేదు, మామూలు జ్వరమేనని ఇంజెక్షన్ అయితే చేశాడు. ఆ ఇంజెక్షన్ చేయించుకోవడానికి నేను పెట్టిన గోల ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటుంది. మరి పక్క ఊరికి వెళ్ళిన మేము ఆ చెరువు దాటుకొని మా ఊరికి వచ్చేసరికి అప్పటికి 12 అయితే అవుతుంది. మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద ఎండ సుర్రున తగులుతుంది. ఇంక మా అమ్మ నా నెత్తి మీద చెంగును వేసి నన్ను జాగ్రత్తగా ఎత్తుకొని పట్టుకొని పైకి అయితే ఎక్కింది. ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని వెళ్తూ ఉంటే దూరం నుంచి మళ్ళీ నాకు ఆ కోట అయితే కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ వాడు నించొని రా ఇట్రా అని నన్నైతే పిలుస్తున్నాడు. అది చూస్తూ నేను భయంతో వణికిపోతున్నాను. ఉన్నట్టుండి పిల్లవాడేంటి ఇలా వణికిపోతున్నాడు అని మా అమ్మ నన్ను గట్టిగానైతే పట్టుకుంది. నా చూపుల్ని గమనించిన మా నాన్నమ్మ అటుకేసి చూసేసరికి ఈసారి మా నాన్నమ్మకి కూడా వాడు కనిపించాడు. అంతే, మా నాన్నమ్మ ఇంకా తిట్ల దండకాన్నైతే అందుకుంది. ఆమెలా బూతి తిట్లు తిడుతూ ఉంటే మా అమ్మకు కూడా అర్థం కాలేదు. అత్తయ్య ఏమైంది అలా తిడుతున్నారు అని అంటే, నీకెందుకే, నువ్వు పద, పిల్లాన్ని వేసుకొని పద అంటూ గట్టిగా మా అమ్మ మీద కూడా అరుస్తూ ఉంది. ఇంకా తొందరగా ఇంటికైతే వచ్చేసాం. మళ్ళీ మా నాన్నమ్మ నాకు దిష్టి తీసి లోపలికైతే తీసుకువెళ్ళింది. మా అమ్మతోని జరిగిన విషయం చెప్తూ, వాడే వీడు వెనకాల పడుతున్నట్టున్నాడు, వీడంటే చాలా ఇష్టం కదా బతుకున్నప్పుడు కూడాను, వాడికి అన్నీ తగలెట్టాం, అయినా కూడా ఇలా వెనక పడుతున్నాడు, అందరికీ కనబడుతున్నాడు, పానికి మాలినవాడు అంటూ తిడుతోంది. ఇంకా నాకైతే మళ్ళీ జ్వరం తిరగబెట్టేసింది. ఇంకా నన్ను చూస్తుంటే మా నాన్నమ్మకి భయం వేసేస్తుంది. పిల్లాడు మనకు దక్కుతాడా లేదా అనే టెన్షన్ అయితే పట్టుకుంది వాళ్ళకి. మరి ఇలా అయితే లాభం లేదు అని మా ఊర్లోని ఇలాంటివి వదిలించే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అందులోని పకీర్ బాబా అయితే చాలా బాగా వదిలిస్తాడు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడాను వాళ్ళని బాగా నమ్మేది మా నాన్నమ్మ. సరే, ఇంకా ఆ పకీర్ బాబాని ఇంటికైతే లాక్కొచ్చేసింది. నన్ను తీసుకెళ్ళడం మానేసి అతన్నే లాక్కొచ్చింది. నేనంటే అంత ఇష్టం మరి మా నాన్నమ్మకి. అయితే మరి అతను వచ్చి ఏవేవో పూజలు చేసి నా మెడలోని తాయెత్తు అయితే కట్టాడు. ఇంకా ఆ తర్వాత నాకు మెల్లగా స్పృహ అయితే వచ్చింది. ఒళ్ళు ఇప్పుడు తేలిగ్గానైతే ఉంది. మా అమ్మ అన్నం కలిపి తీసుకొస్తే గబగబా తినేశాను. ఇంక నాకు అసలు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మరి 3 రోజుల వరకు ఈ తాయెత్తు అసలు ఇప్పొద్దు, తల కింద మరొక తాయెత్తు లాంటిది ఇచ్చి అది కిందన దిండి కిందన అయితే పెట్టుకోమన్నారు. బయటికి అస్సలు పోనివ్వద్దు అని చెప్పారు. మరి ఆ రోజు రాత్రి 10:30 అలా అవుతుందేమో. నాకు అర్జెంటుగా వెళ్ళాలి. అదే విషయాన్ని మా అమ్మతోనైతే చెప్పాను. సరే పద అంటూ పెరట్లోకి అయితే తీసుకువెళ్ళింది. మరి నేను 9 సంవత్సరాలు అవడంతో నాకు కొంచెంగా సిగ్గైతే ఉంది. అమ్మా, నువ్వు అటుపక్క తిరిగి నించోవే, నువ్వు నాతో పాటు రాకు అని చెప్తున్నాను. సర్లేరా, ఇక్కడి వరకు వచ్చాను కదా, నువ్వు అటు తిరిగి కూర్చో, నేను అటుపక్క తిరుగుతానులే అంటూ మా అమ్మ మరోవైపు అయితే తిరిగి నించుంది. నేను ఇంకా నా పన్ను అయితే కానిస్తున్నాను. ఈలోగా చల్లటి గాలి అక్కడైతే వీస్తుంది. అది రాత్రి సమయం అవడంతో అమ్మకి నిద్ర వస్తున్నా అక్కడే నించుని ఉంది.
ఇంకెంతసేపురా, అయ్యిందా అని అడుగుతోంది. ఇంకొంతసేపు అంటూ అక్కడే కూర్చొని ఉన్నాను. ఈలోగా ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఎవరది అని చుట్టూ అంతా చూస్తూ ఉంటే అక్కడ ఒక పిట్టగోడ మీద తెల్లటి బట్టల్లోని భద్రంగాడు కూర్చొని, రావా బాబు, సత్తిపండు బాబు, రావా నాతోని అని అడుగుతున్నాడు. నాకు ఒళ్ళు జలధరించిపోతుంది. మెడలో తాయెత్తున్నప్పటికీ కూడాను వాడు అలా పిలుస్తూ ఉంటే నాకైతే భయంతోని నోట్లో నుంచి గట్టిగా అరుపు అయితే వచ్చేసింది. మా అమ్మ వెనక్కి తిరిగి వెంటనే నా దగ్గరికి అయితే వచ్చింది. ఏమైందిరా నీకు అంటూ. అమ్మ భయం వేస్తుంది, వాడిక్కడికి వచ్చాడు అని గట్టిగానైతే అరిచేశాను. పద పద ఇక్కడి నుంచి లే అంటూ మా అమ్మ అయితే అక్కడి నుంచి ఇంట్లోకి అయితే తీసుకువెళ్ళిపోయింది. మరి ఆ 3 రోజులు ఎలాగోలా గడిచిపోయింది. ఆ 3 రోజుల్లో వాడు చాలామందికి ఊర్లో వాళ్ళకి కనిపించాడు. అలానే భయపెట్టేస్తున్నాడు. అందరూ కూడాను సమావేశమయ్యి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. వాడు ఎందుకు ఇంకా మనల్ని అందరినీ పట్టి పీడిస్తున్నాడు, అన్నీ చేయవలసినవి చేసేసాం కదా అని అనుకుంటున్నారు. ఈలోగా అక్కడున్న ఒక బాగా పండు ముసలాయన వచ్చి, రే, మీరెన్ని చేసినా ఆడిక్కడి నుంచి వెళ్ళేదే లేదురా, వాడి ఆత్మ అక్కడే ఖైదై ఉండిపోయింది. అందుకనే వాడు మీ అందరికీ అలా కనిపిస్తాడు. మీరు అక్కడ ఒక పూజ చేయించాల్సి ఉంది, అది చేయించలేదు. ఎవరు చెప్పిన వాళ్ళు లేరు కదా. మరి పుష్కరం కాలం నాటి మాట ఇది. అప్పుడు కూడా మేము ఇలాగే చేయించాం అంటూ జరగాల్సిన తంతు గురించి అయితే చెప్పాడు. మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజ చేయించి అక్కడ ఒక బంధనం అయితే వేయించాం. ఆ తర్వాత నుంచి వాడైతే ఎవ్వరికీ కనిపించలేదు, భయపించలేదు. మరి అసలు అక్కడ ఏం జరిగింది, ఆ కోటలో ఏం జరిగిందనే విషయం రహస్యంగానే ఉండిపోయింది. ఇంకా నేను పెద్దవాడిని అయ్యాను. అప్పటికి నాకు 19 ఏళ్ళు. ఇవన్నీ మర్చిపోయాను, నాకు జరిగిన విషయాలన్నీ కూడాను. అప్పుడు నేను కాస్త కూస్త చదువుకున్నాను, ఉద్యోగం చెయ్యాలి, అమ్మ నాన్నని చక్కగా చూసుకోవాలి, ఈ ఊర్లో కాకుండా మరొక ఊరికి తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండేవాడిని. మరి అప్పటికి మా నాన్నమ్మ అయితే చనిపోయింది. అది 1959 60 నాకైతే సరిగ్గా గుర్తులేదు. కానీ ఇంకా ఆ సమయానికి నాకు ఒక 19 20 ఏళ్ళు అయితే వచ్చేసాయి. మా స్నేహితులు కొంతమంది వ్యవసాయ పనికి అయితే వెళ్ళిపోతూ ఉండేవారు. నేను మటుకు చదువుకుంటున్నాను. ఎందుకనంటే నాన్న అమ్మ నన్ను చక్కగా చదివిద్దామని అనుకున్నారు. ఎందుకనంటే మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడనే. నాకన్నా ముందు చాలామంది పుట్టి చనిపోయారు, దాదాపు ఒక 5గురిలాగా. మరి అందుకనే ఇంకా మా అమ్మ నా ఒక్కడితో సరిపెట్టుకుంది. అందరూ కూడా చులకనగానైతే చూసేవారు. మరి అప్పట్లో అలానే ఉండేది. ఎక్కువ మంది పిల్లలు ఉండడం సౌభాగ్యం, ఇంకా ఇంట్లోని సిరి సంపదలతో లెక్కలాగా భావించేవారు. మరి అప్పటికి నేనైతే నా మెట్రికులేషన్ పాస్ అయ్యాను. ఇంకా చిన్న చితక జాబులకి అప్పటికైతే ప్రయత్నిస్తున్నాను. మరి మా ఊరు దాటితే కానీ నాకు ఉద్యోగ అవకాశాలు రావు, అందుకనే ప్రయత్నిస్తున్నాను. మా వాళ్ళ మటుకు, అదే నా స్నేహితుల మటుకు అప్పటికే వాళ్ళ పొలాల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. మరి నాకు మటుకు ఇంకా పెళ్ళి అయితే కాలేదు. ఒకరోజు మరి నేను ఊరు వెళ్ళిపోదాం అనే సమయంలోని నా స్నేహితుడు ఒకడు వాడి పిల్లల్ని భార్యని తీసుకొని మా ఇంటికి అయితే వచ్చాడు. సంతోషంగా గడిపేశాం. ఆ తర్వాత మరి ఊరు చూద్దాం పదా, చాలా రోజులు అయిపోయింది కదా అని అంటూ ఉంటే, లేదురా రేపు ఊరికి వెళ్ళిపోవాలి, అందుకనే అన్నీ సర్దుకుంటున్నాను అని చెప్పాను. పదరా అలా వెళ్ళేసి వద్దాం, మన స్నేహితులందరూ కూడా ఒక్కసారి కలిసినట్టుగా కూడా ఉంటుంది అని అనడంతో నాకైతే మళ్ళీ నా చిన్నతనం గుర్తొచ్చింది. ఇంక నేను ఊరు చూద్దామని అలా వెళ్ళాను. అంతా చూసుకొని ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం. అప్పుడే ఎవరో ఆ కోట దగ్గర అయితే కనిపించారు. అది కూడా ఒక స్త్రీ. కోట పక్కనే ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. ఆ చింత చెట్టుకి
ఏదో పాత ఉయ్యాల బల్ల కట్టి ఉంటుంది. అది బాగా ఎండకి ఎండి వానకి తడిచి పాడైపోయి ఉంటుంది. మరి అక్కడ కూర్చొని ఆమె అయితే ఉయ్యాల ఊగుతుంది. అది కూడాను ఏదో పాట పాడుతూ. నాకైతే వినబడుతుంది. మా వాళ్ళందరూ వాళ్ళ విషయాలైతే చెప్తూ మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నాం. అందులోని చాలామందికి పెళ్ళైతే అయిపోయింది. మరి కొంతమంది నాలాంటి వాళ్ళే మిగిలాం. అయితే నేను అటుకాసే అలా చూస్తూ, రే ఎవర్రా అమ్మాయి అంటూ నా పక్కనున్న రంగనైతే అడిగాను. ఎవర్రా, ఎక్కడా అని అంటూ అంతా చూస్తున్నాడు. అదిగోరా ఆ బంగ్లా పక్కన ఉయ్యాల మీద కూర్చొని ఉయ్యాలు ఊగుతూ పాట పాడుతుంది కదా ఆ పిల్ల అని అడిగాను. రేయ్ మళ్ళీ అటుకాసి చూస్తున్నావా? నీకు చూడొద్దని చెప్పానుగా. అయినా మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాల్లో అది ఖచ్చితంగా మళ్ళీ ఎవరినొకరిని మింగేస్తుందిరా. వద్దురా, అది నిజంగానే జరిగింది. మా తాత కూడా దాని గురించి పూర్తిగా వివరాలు అయితే చెప్పాడు. అప్పటి నుంచి నా పిల్లల్ని కూడా అటుపక్కకు పంపించను అని వాడు కంగారు పడుతూ చెప్తుంటే, అక్కడ అసలు ఆ అమ్మాయి నీకు కనిపించట్లేదా అని నేనైతే అడుగుతున్నాను. అమ్మాయి లేదు, ఎవరూ లేరు, నువ్వు అటుపక్కకు చూడకు అంటూ నన్నైతే లాక్కొని వెళ్ళిపోయాడు. ఇంక మర్నాడు నేను ఊరికైతే పయనమయ్యాను. ఆ తర్వాత నాకు ఉద్యోగం రావడం, ఆ చిన్న ఉద్యోగమే చక్కగా నేను చేసుకొని 2 చేతుల అయితే సంపాదించగలుగుతున్నాను. అంతేకాదు అమ్మని నాన్నని కూడా చక్కగా చూసుకుంటూ ఊర్లోని ఒక ఇండ్లుని కొందామని ప్రయత్నిస్తున్నాను. ఊర్లో ఉన్న ఇల్లు స్థలాలు అన్నీ అమ్మేసి అమ్మా నాన్నని తెచ్చి నా దగ్గర అయితే పెట్టుకుందాం అనుకున్నాను. మరి అలానే అమ్మకి నాన్నకి కూడా విషయం అయితే చెప్పాను. వాళ్ళు కూడా నా మాటకి ఏకీభవించారు. ముందు నువ్వు పెళ్లి చేసుకోరా, ఆ తర్వాత ఇవన్నీ కూడా చేద్దు గాని అంటూ మా అమ్మ అయితే నాకు వాళ్ళ దగ్గర చుట్టమైన ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేశారు. అప్పటికి పుష్కర కాలం అయితే గడిచిపోయింది. ఊర్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. అదే ఆ కోట గురించి తెలిసిన వాళ్ళందరూ కూడాను. మిగతా వాళ్ళకి ఆ కోట గురించి పెద్దగా తెలీదు. మరి ఆ సంవత్సరం నాకు కొత్తగా పెళ్ళవడం, నేను కొన్ని రోజులు సెలవు పెట్టి ఊర్లోనైతే ఉన్నాను. నా భార్యతో కలిసి సినిమాలకి షికార్లకి నైతే వెళ్తున్నాను. మరి ఆ రోజు చతుర్దశి, అమావాస్యకి ముందు వచ్చే రోజు. ఆ రోజు సాయంత్రం మాటకి ఇద్దరం కూడా పక్కూరికి సినిమాకి వెళ్ళి వస్తున్నాం. మరి అలా వచ్చే సమయంలోనే రాత్రి అయితే అయిపోయింది. అప్పటికి 9:30. ఏదో అడప తడప లైట్లు అయితే వేసి ఉన్నాయి చాలా దూరంలోనే. చెరువు దగ్గర నుంచి మెల్లగా నడుచుకొని అటుముంకైతే వచ్చాం. ఈలోగా కోట దగ్గర ఎవరో నడుస్తున్నట్టుగానైతే నాకు కనిపించింది. అనుకోకుండానే నా కళ్ళు అటుపక్కకైతే తిరిగాయి. మరి చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి ఆ కోట చుట్టూ తిరుగుతూ నన్ను చూస్తూ నవ్వుతూ ఉంది. రమ్మని పిలుస్తుంది. అక్కడున్న ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఇక్కడికి రా, ఇలా రా అని పిలుస్తోంది. వెంటనే మా ఆవిడికి, ఏమే అదిగో ఆ కోట దగ్గర చూడు, ఎవరైనా కనిపిస్తున్నారా నీకు అంటూ అడుగుతున్నాను. ఎక్కడండి అంటూ తనైతే వెనక్కి తిరిగింది. అంతే, ఒక్కసారిగా తనకేమైందో తెలీదు. అలానే ఉండిపోయింది. మనిషి కదలట్లేదు. ఏమైందే నీకు, అలా కదలకుండా ఉన్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు ఏం లేదు అంటూ సృహలోకి వచ్చినట్టుగానైతే అయ్యింది. సరే పదండి వెళ్ళిపోదాం అంటూ మరి 2 అడుగులు వేసామో లేదో ఈలోగా తనకి కడుపు అయితే కుదిపేసింది. బాగా ఇబ్బంది పెడుతుంది. ఏమండి అలా పక్కకి వెళ్ళి రావాలి, నాకు బాగా ఇబ్బందిగా ఉంది అని మాట్లాడుతోంది. మరి నా మరదలు మా ఊరిది కాకపోవడం, తనకి ఆ కోట గురించి అస్సలే తెలీదు. పైగా మా అమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ఎందుకనంటే తను ఉండేది అక్కడ కాదు కాబట్టి, నాతో వచ్చేస్తుంది కాబట్టి ఆ అమ్మ వాళ్ళు ఆ విషయాన్ని అయితే చెప్పలేదు. ఇంక తను అక్కడ చెరువు పక్కకైతే వెళ్ళి అక్కడే ఉంది. ఈలోగా కోట దగ్గర నుంచి ఆ అమ్మాయి నన్ను రా రా అంటూ పిలుస్తోంది. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏదో ఒక మైకంలోకి అయితే వెళ్ళిపోయాను.
అలా నడుచుకుంటూ కోట వైపు అయితే అడుగులు వేస్తున్నాను. అంతే, ఈలోగా వెనక నుంచి మా ఆవిడ వచ్చి నా చెయ్యి అయితే గట్టిగా పట్టుకుంది. ఏమండి, ఎటు పక్కకి పోతున్నారు, పదండి వెళ్ళిపోదామంటూ నన్నైతే లాక్కు వచ్చేసింది. ఇంకా ఇంటికి వచ్చిన నాకు విపరీతంగా జ్వరం అయితే వచ్చేసింది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. చిన్నప్పుడు ఎలా అయితే నేను జ్వరాన్ని అనుభవించానో అలానే ఇప్పుడు కూడాను. మా అమ్మ అయితే నన్ను చూసి భయపడుతూ, ఏమైందర్రా, ఎక్కడి వరకు వెళ్ళారు, ఏంటి విషయం అని అన్నీ అడుగుతుంది. వెంటనే మా ఆవిడ, అక్కడ కోట దగ్గర ఏదో చూశారు అత్తయ్య, అప్పటి నుంచే ఇలా ఉన్నారు, పైగా నడుచుకొని కోటలోకి వెళ్ళిపోబోతుంటే నేనే వెనక్కి లాగాను అని తనైతే చెప్పేసింది. ఓ అదా సంగతి అంటూ వెంటనే దిష్టి తీసి బయటకైతే వేసేసింది. ఇంకా మర్నాడు కూడాను నేనైతే వణికిపోతున్నాను. నా స్నేహితులందరినీ కూడా పిలిచి, వీడికి ఇలాగ అయ్యింది, అదే అప్పుడు వీడికి తాయెత్తు కట్టారు కదా, అతనున్నారా ఆ పకీర్ గారు, అతన్ని పిలుచుకురండ్రా అని మా స్నేహితులకైతే చెప్పింది. ఈలోగా రంగా, అమ్మా అతను చనిపోయాడమ్మా, అతని కొడుకు ఇప్పుడు చేస్తున్నాడు, అతన్ని తీసుకొస్తానులే అంటూ ఆ అబ్బాయిని అయితే తీసుకొచ్చారు. ఇంకా అతను ఏవేవో పరిహారాలు చేసి మళ్ళీ తాయెత్తులు కట్టి నన్ను 3 రోజులు గడప దాటనివ్వకుండా అయితే చేశారు. అంతే, ఆ మర్నాడే మళ్ళీ అందరూ ఆ కోట దగ్గరికి అయితే వెళ్ళారు. మా ఊర్లోని వెంకన్న అని ఒక కంసాలాయన అయితే ఉండేవాడు. అతనైతే చచ్చిపడి ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ ఊర్లో దీని గోలేంటి అని అందరికీ విసుగైతే వచ్చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఎవరినొకరిని ఇలా మింగేస్తుంది, అసలు ఈ కోట పరిస్థితి ఏంటి అని మేమందరం అనుకున్నాం. ఈలోగా మరి 3 రోజులు గడిచిన తర్వాత నేనైతే స్పృహలోకి వచ్చాను. బాగుంది ఇప్పుడు. నా స్నేహితులందరూ కూడా నా చుట్టూ చేరి, ఎలా ఉందిరా నీకు అంటూ కుశల ప్రశ్నలు అయితే వేస్తున్నారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పి, ఏంట్రా రంగా, వెంకటేశ్వర్లు చనిపోయాడంట కదా అని అడిగేసరికి రంగా కోప్పడుతూ, ఊరుకో, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకు, తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పేశాడు. మరి వారం రోజుల తర్వాత వాడు మా ఇంటికి అయితే వచ్చాడు. ఆ రోజు అమ్మ, నాన్న, మా ఆవిడ కలిసి బంగారం కొనడానికి మరొక ఊరికి అయితే వెళ్ళారు. ఇద్దరమే ఉండడంతోనే అసలు ఆ కోట గోలేంటి, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి ఎవరొకరు చనిపోతారు అని అడుగుతూ ఉంటే అప్పుడైతే తను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రంగ వాళ్ళ తాతయ్య తనకైతే చెప్పాడంట. అతని చిన్నప్పుడు, అంటే వాళ్ళ తాతయ్య చిన్నప్పుడు జరిగిన విషయం అది. మరి ఆ కోటలోని ఎప్పుడో ఒక రాజుగారు అయితే ఉండేవారంట. మరి రాజ్యాలు లేకపోయినప్పటికీ కూడాను బాగా డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు అలానే రాజ్యం వెళ్తూ ఉండేవారు కదా, అలా అన్నమాట. ఆ ఊర్లోని బాగా డబ్బు సంపద ఉన్నవాళ్ళు. అయితే తనకి ఒక వ్యసనం అయితే ఉంది. అది ఏంటి అనంటే, ఊర్లో ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిస్తే తన్ని అనుభవించడం. అంతేకాదు, తన భార్యకి తెలిసినా కూడాను ఏమీ అనే స్థితిలోనైతే ఉండేది కాదు. ఎందుకనంటే అతనంటే అంత భయం. ఊరికినే ఆమెను కూడా కొడుతూ ఉండేవాడు. అదొక పిచాచి ఆనందం. అయితే అలానే ఊర్లోని పార్వతి అని ఒక అగ్రకులానికి చెందిన యువతి ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టుగానైతే ఉండేది. పాపం 13 ఏళ్ళు ఉంటాయేమో. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలి అని అనుకున్నాడు. మరి అప్పట్లోనే కొంతమంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంటే ఉద్యమాలు చేస్తూ ఉంటే మరికొంతమంది వాళ్ళకి తొత్తుల్లాగా వ్యవహరించేవాళ్ళు. అలాంటి వాళ్ళే పైన ఉండేవారు. మరి వీడు కూడా అంతే. అయితే ఒకరోజు బ్రిటిష్ అధికారిని ఇంటికైతే పిలిచాడు. వాడికి విందును ఏర్పాటు చేసి విందును అయితే ఇచ్చాడు. రాత్రి సమయంలోనే పూర్తిగా తప్పతాగి ఇద్దరు కూడాను అక్కడే పడుకున్నారు. మరి తెల్లవారేసరికి అమ్మాయిలందరూ కూడా వచ్చి అక్కడ చెరువు దగ్గర స్నానం అయితే చేస్తున్నారు. వీళ్ళు మత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ పార్వతి అయితే కనిపించింది.
ఇంకా ఎప్పటి నుంచో పార్వతి మీద కన్ను ఉండడంతో వాడు అందరినీ బెదరగొట్టి పార్వతిని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయారు. ఇంకా అంతే, అమానుషంగానూ ఇద్దరూ కలిసి ఆ పార్వతిని బలాత్కరించారు. ఇంకా ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. ఆమెను తీసుకొని వెళ్ళి ఇంకా బ్రిటిష్ అధికారి అక్కడే పూడ్చిపెట్టించాడు. పలుకుబడి, అధికారం, ధనగర్వం ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇదేమీ కాదు, వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని విర్రవీగుతూ వాళ్ళు అసలు అదేమీ పట్టించుకోలేదు. మరి ఆ కోట పక్కనే ఆ ఉయ్యాలపల్లి ఉన్న దగ్గరే ఆమెనైతే పూడ్చిపెట్టారు. అది తెలిసిన ఊరి ప్రజల మటుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనైతే ఉన్నారు. వాడి పాపాన వాడే పోతాడు అని అనుకున్నారు. ఇంకా ఆ ఇంట్లోనే ఉన్న తన భార్య కూడాను కళ్ళారా ఈ దుస్సంఘటనను చూచి తనైతే తన పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అప్పటికి పార్వతి చనిపోయి 3 రోజులు అయితే అవుతుంది. ఆ బ్రిటిష్ అధికారి పని కాకపోవడంతో ఇంకా వాడింట్లోనే బస చేస్తూ ఉన్నాడు. అది రాత్రి 1:30 అయితే అవుతుంది. అప్పటికి పార్వతి చనిపోయి 3 రోజులైతే అవుతుంది. అక్కడి నుంచి ఏదో కుళ్ళిన వాసన అయితే వస్తుంది. రాత్రి పడుకున్న వాళ్ళిద్దరికీ కూడాను ఆ వాసన ముక్కు పుటాలు అదిరిపోయేటట్టుగానైతే అనిపిస్తుంది. వెంటనే లెగిచి, ఏంట్రా ఆ వాసన, వెళ్ళి చూడండి అంటూ తన పని వాళ్ళకైతే చెప్పాడు. ఇద్దరు పనివాళ్ళైతే ఉన్నారు అప్పటికి ఆ కోటలోని. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మరి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎక్కడైతే శవాన్ని పాతి పెట్టారో అక్కడి నుంచే విపరీతంగా వాసన వస్తుంది. పైగా వర్షం కూడా పడుతుంది. అయ్యగారు అంటూ జరిగింది చెప్తున్నారు, అక్కడి నుంచే వాసన వస్తుంది అని. సరే మీరు వెళ్ళండి, ఆ తలుపులన్నీ కూడా వేసేసి కిందనుండండి అని చెప్పేసి పంపించేశాడు. మరి తలుపులు వేసుకొని పడుకున్న వాళ్ళిద్దరికీ చల్లటి గాలైతే తగులుతుంది. ఆ గదంతా బాగా శీతలంగానైతే మారిపోయింది. ఇదేంటి, ఇప్పటి వరకు బాగానే ఉన్నది ఇంత చల్లగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు. ఈలోగా ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్ళ బుర్రలు పట్టుకొని నేలకేసి కొట్టింది. అంతే, బుర్ర 2 ముక్కలైతే అయిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, మరి నువ్వు అడగొచ్చు 12 సంవత్సరాలకే ఎందుకురా అని. అంటే తన వయసు 13 ఏళ్ళు కదా, 12 సంవత్సరాలు అవ్వగానే 13వ ఏట్లోని తన చనిపోయింది కాబట్టి ఆ సంవత్సరంలోని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినొకరిని చంపేస్తుంది. అది కూడా ఆమెను చూసి అలా కామవాంఛతోని ఆ కోట వైపు వెళ్ళిన వాళ్ళని అని చెప్పుకొచ్చాడు. అంతే, నా వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. అమ్మో, నిన్న నిజంగా నేను ఆ రకంగా చూసి వెళ్ళినట్లయితే అంతే సంగతి అన్నమాట అని అనుకున్నాను. ఇంక అప్పటి నుంచి మా ఊరికైతే వెళ్ళడం మానేశాను. వేరొక దగ్గర ఇల్లు కొనుక్కొని అమ్మ నాన్నని నేను అక్కడికైతే తీసుకువెళ్ళిపోయాను అని సత్యనారాయణ గారు మనతోనే ఈ స్టోరీని అయితే షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు మటుకు ఇలాంటివి లేవని చెప్పారు. ఏంటంటే అప్పుడు కాలంలోని అంటే ఎలక్ట్రిసిటీ లేని టైంలోని ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండేవి. పైగా చాలా అమానుషంగా ప్రవర్తించేవారు కొంతమంది మనుషులు. ఇప్పుడంటే మీడియా వచ్చింది కాబట్టి మనందరికీ ఇలాంటి క్రైమ్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ అప్పట్లో ఇలాంటి క్రైమ్స్ ఉన్నప్పటికీ కూడాను బయటికి ఎవ్వరికీ తెలిసేవి కాదు. మరి చనిపోయిన తర్వాత అయినా కూడా వాళ్ళకి న్యాయం జరగనప్పుడు, వాళ్ళు చనిపోయిన సందర్భం నక్షత్రాన్ని బట్టి కూడాను వాళ్ళకి కర్మకాండలు ఏవి సరిగ్గా జరగకపోవడం వలన కూడాను అవి ప్రాతలుగా మారడం, వాళ్ళ మీద పగబట్టి పగ తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉన్న విషయమే. ఇప్పుడు ఎవరైనా కూడా అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో మనం చాలా కేసులు చూసాం. భార్య ఏమో భర్తను చంపేయడం, భర్త ఏమో భార్యను చంపేయడం, అతి దారుణంగా వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి చేయడం. అలాంటి వాళ్ళు చాలా తొందరగాను ఇలా ప్రాతాత్మలుగా మారడం అనేది జరుగుతుంది. సో అదనమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది?
నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మీ వాట్సాప్ స్టేటస్లోనైతే పెట్టండి ప్లీజ్. అలాగే కిందన మనకి కామెంట్ సెక్షన్ పక్కన సైడ్కి స్క్రోల్ చేస్తే అక్కడ హైప్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ హైప్లోకి వెళ్ళి కిందన పాయింట్ ఇవ్వండి. సో హైప్ పాయింట్స్ వస్తే మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది. మరికొన్ని మంచి స్టోరీస్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. రేపటి సరికొత్త ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.